తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దివంగత నేత పైడికొండల మాణిక్యాలరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని మాణిక్యాలరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నాను అంటే దానికి పైడికొండల మాణిక్యాలరావే కారణమని శ్రీనివాస్ వర్మ అన్నారు. పార్టీలో మంచి అవకాశం వస్తుంది, ఆయన ఆనాడే చెప్పాడని గుర్తు చేశారు. చిరకాల మిత్రుడు అయిన మాణిక్యాలరావు విగ్రహాన్ని తాడేపల్లిగూడెం ఆవిష్కరించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. చాలా కాలంగా మాణిక్యాలరావు గారి విగ్రహం పెట్టాలనే ప్రయత్నాలు జరిగాయి. మీ అందరికీ కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీల కార్యకర్తలు, అలాగే కుటుంబ సభ్యులు కూడా అనేక మంది మీద ప్రయత్నం చేసినప్పటికీ కూడా గతంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా సాధ్యం కాలే. అయితే కూటమి తరపున ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదే కూటమి నుంచి ఎన్నికైనటువంటి మేమిద్దరం కూడా, మీరు శాసనసభ అయ్యారు, నేను కేంద్రంలో మంత్రి అయ్యాను, మాణిక్యాలరావు ఇద్దరికి ఆప్తుడు, మన టైంలో ఆయన విగ్రహాన్ని మనం నెలకొల్పోవాలి ఏ విధంగా అనేటువంటి ఆలోచన గత సంవత్సర కాలంగా చాలా సార్లు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో చివరికి ఈ రోజున కార్యరూపం దాచడం నాకైతే చాలా ఆనందంగా ఉందనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మాట్లాడేవాడు పుట్టుల కారణంగా నీకు అవకాశం రాలేదు, నీకు భవిష్యత్తులో తప్పనిసరిగా నీకు కూడా మంచి అవకాశం వస్తుందని పదే నాతో ప్రస్తావించేటువంటి మాణిక్యాలరావు యొక్క ఎక్కడున్నా కానీ అతను